తరగతి 9వ తరగతి విషయము గణితము, అధ్యాయము సాంఖ్యక శాస్త్రము, పాఠ్యాంశము దత్తాంశం యొక్క సగటు, మధ్యగతము, బాహుళకములను కనుగొనుట. మొదటగా కేంద్రీయ స్థాన విలువలు అంటే ఇచ్చిన దత్తాంశంలోని విలువలను ప్రాతినిధ్యపరిచే విలువను కేంద్రీయ స్థాన విలువ అంటారు. ప్రధానంగా 3 రకాలైన కేంద్రీయ స్థాన విలువలు కలవు. అవి 1 అంకగణిత సగటు, దీన్ని అంకమధ్యమము అని, 2 మధ్యగతము, 3 బాహుళకము. అంకగణిత సగటు అవర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు. ఇక్కడ x1, x2, x3 డాష్ 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 x అనే కొన్ని రాశులు ఇవ్వబడ్డాయి. మరి వీటి యొక్క సగటు = రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. దీన్నే సిగ్మా xi బై n. ఉదాహరణకి 8, 12, 9, 7, 6, 8, 6ల సగటు కనుక్కోండి. సగటుకు సూత్రం ఇప్పుడే చెప్పుకున్నాం, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశులన్నింటినీ కూడితే 56 అనేది రాశుల మొత్తంగా, రాశుల సంఖ్య 7 కాబట్టి 7, 8, 56, సగటు మనకి 8 అని తెలుస్తుంది. ఇప్పుడు అంకగణిత సగటుని అవర్గీకృత పౌనపున్య విభాజనానికి మనం ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. సో అవర్గీకృత పౌనపున్య విభాజనం అనగా x1, x2, x3 డాష్ 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 xn అనే రాశుల యొక్క పౌనపున్యాలు f1, f2, f3 డాష్ 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 fn కనుక అయినట్టయితే మరి దాని యొక్క సగటు కనుక్కోవడానికి సూత్రము f1 ఇంటూ x1 ప్లస్ f2 ఇంటూ x2 ప్లస్ డాష్ 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 ప్లస్ fn ఇంటూ xn బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ డాష్ 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 fn. దీన్నే మనం సిగ్మా fi xi బై సిగ్మా fi అని చెప్పి మనం రాయొచ్చు. సిగ్మా అనగా మొత్తము, ఎఫ్ మరియు ఎక్స్ల లబ్ధాల మొత్తం. ఉదాహరణ, ఒక తరగతిలోని 50 మంది విద్యార్థులు నాటిన మొక్కల వివరాలు దిగువ పట్టికలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు నాటిన సగటు మొక్కల సంఖ్యను కనుగొనము. పట్టికలో 1 మొక్క నాటిన విద్యార్థులు 12 మంది, 2 మొక్కలు నాటిన విద్యార్థులు 14 మంది, ఈ విధంగా 6 మొక్కల వరకు మనకు పట్టికలు ఇవ్వబడ్డాయి. పట్టికను చూడండి. ఇక్కడ మనం చేయాల్సింది ఎఫ్లను ఎక్స్లను గుణిస్తూ లబ్ధాన్ని తయారు చేయాలి. fi ఇంటూ xi కాలంలో లబ్ధం అనేది కనుక్కోబడుతుంది. ఈ లబ్ధాలన్నిటి మొత్తాన్ని మనం సిగ్మా fi xi అంటాము. అది 134 అని. fiల మొత్తం సిగ్మా fi 50. సగటుకు సూత్రం ఇప్పుడే చెప్పుకున్నాం, సిగ్మా fi xi బై సిగ్మా fi. మరి సిగ్మా fi xi పట్టికలో 134 అని, సిగ్మా fi 50 అని. మరి దీని ద్వారా మనకు సగటు 2.68 అని చెప్పి తెలుస్తుంది. రెండవది విచలన పద్ధతిన అవర్గీకృత పౌనపున్య విభాజనానికి అంకగణిత సగటు ఈ విధంగా కనుక్కోవాలి. సూత్రం చూసినట్టయితే a ప్లస్ సిగ్మా fidi బై సిగ్మా fi. ఇందులో ఉన్న అక్షరాలు a అనగా ఊహించిన సగటు, fi అనగా తరగతి యొక్క పౌనపున్యము, di అనగా విచలనాలు, ఇది xi మైనస్ a అని. మరి xi అనగా దత్తాంశంలోని విలువ. తరగతిలోని 50 మంది విద్యార్థులు నాటిన మొక్కల వివరాలు ఇంతకుముందు తీసుకున్న సమస్యని మళ్ళీ తీసుకోబడింది. విచలన పద్ధతి ద్వారా విద్యార్థులు నాటిన సగటు మొక్కల సంఖ్యను కనుగొను. పట్టిక xi విలువలు, fi వాటి యొక్క పౌనపున్యాలు. పట్టికలో మనకు కావలసిన అంశాలు di మరియు fidi. ఇక్కడ ఊహించిన సగటు a అనేది 1గా తీసుకున్నప్పుడు ఒక్కొక్క విలువలోంచి 1ని తీసేస్తూ వచ్చిన భేదాలు మనం రాసుకున్నట్టయితే 1 - 1, 2 - 1, 3 - 1, 4 - 1, 5 - 1, 6 - 1. ఈ వచ్చిన విలువలన్నీ విచలనాలు, diలు. వీటిని fiలతో గుణించినట్టయితే మనకి fidi లభిస్తుంది. 12 × 0 0, 14 × 1 14, 10 × 2 20, 8 × 3 24, 4 × 4 16, 2 × 5 10. వీటన్నిటి మొత్తం సిగ్మా fidi అవుతుంది. అది 84, సిగ్మా fi 50.
మరి ఇక్కడ సగటుకు సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ బై సిగ్మా ఎఫ్ఐ కాబట్టి ఏ విలువ 1గా, సిగ్మా ఎఫ్ఐడిఏ 84 మరియు సిగ్మా ఎఫ్ఐ 50 కాబట్టి 1 ప్లస్ 1.68 మళ్ళీ ఆన్సర్ 2.68 వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ విలువ 1కి బదులుగా దత్తాంశంలోని మరొక విలువను తీసుకొని సగటు కనుక్కుందాం. మనం ఇందాక ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1గా తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4గా తీసుకుంటే 1 మైనస్ 4 మైనస్ 3, 2 మైనస్ 4 మైనస్ 2, 3 మైనస్ 4 మైనస్ 1, 4 మైనస్ 4 0, 5 మైనస్ 4 1, 6 మైనస్ 4 2. ఎఫ్ఐడిఏ లబ్ధం కనుక చూసినట్టయితే 12 ఇంటూ మైనస్ 3 మైనస్ 36, 14 ఇంటూ మైనస్ 2 మైనస్ 28, 10 ఇంటూ మైనస్ 1 మైనస్ 10, 8 ఇంటూ 0 0, 4 ఇంటూ 1 4, 2 ఇంటూ 2 4. పౌనపున్యాల మొత్తం చూస్తే అది -66 అని సగటు సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ విలువ 4, సిగ్మా ఎఫ్ఐడిఏ -66 బై సిగ్మా ఎఫ్ఐ అనగా 50. 4 మైనస్ 1.32 మళ్ళీ సగటు 2.68 వచ్చింది. మరి దత్తాంశంలో లేని ఏదైనా విలువ ఏ అనగా ఊహించిన సగటుగా తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ xi 1 నుంచి 6 వరకు ఉన్నాయి. నేను ఏ విలువను ఇక్కడ 7గా తీసుకోవడం జరిగింది. మరి డిఐ అనగా xi మైనస్ ఏ కాబట్టి 1 మైనస్ 7 మైనస్ 6, 2 మైనస్ 7 మైనస్ 5, 3 మైనస్ 7 మైనస్ 4, 4 మైనస్ 7 మైనస్ 3, 5 మైనస్ 7 మైనస్ 2, 6 మైనస్ 7 మైనస్ 1. లబ్ధము 12 ఇంటూ మైనస్ 6 మైనస్ 72, 14 ఇంటూ మైనస్ 5 మైనస్ 70, 10 ఇంటూ మైనస్ 4 మైనస్ 40, 8 ఇంటూ మైనస్ 3 మైనస్ 24, 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2. పౌనపున్యాల ఎఫ్ఐడిఏల మొత్తము -216. సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ విలువ 7, సిగ్మా ఎఫ్ఐడిఏ -216, సిగ్మా ఎఫ్ఐ 50. సో 7 మైనస్ 4.32 సమాధానం మళ్ళీ 2.68 మనకు లభించింది. ఈ 3 ఉదాహరణల నుండి మనం దత్తాంశంలోని ఏ విలువనైనా ఊహించిన సగటు ఏగా తీసుకొని విచలన పద్ధతి ద్వారా సగటు కనుక్కోవచ్చు. దత్తాంశంలో లేని ఇతర విలువను ఊహించిన సగటు ఏగా తీసుకొని విచలన పద్ధతి ద్వారా సగటు కనుక్కోవచ్చు. ఏ పద్ధతి ద్వారా కనుగొన్నా ఒక దత్తాంశం యొక్క సగటు సమానంగా వస్తుంది అని మనం గమనించడం జరిగింది. ఇప్పుడు మధ్యగతం, అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం. x1, x2, x3 డాష్ 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 xn అనే రాశుల మధ్యగతాన్ని కనుగొనుట. ముందుగా ఇచ్చిన రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. తర్వాత రాశుల సంఖ్య n బేసి సంఖ్య అయితే n+1/2 విలువ మధ్యగతం అవుతుంది. అదేవిధంగా రాశుల సంఖ్య n అనేది సరి సంఖ్య అయితే n/2, n/2 + 1 విలువల సరాసరి మధ్యగతము అవుతుంది. ఉదాహరణ 12, 14, 9, 13, 10, 8, 6ల మధ్యగతాన్ని కనుగొను. ఇచ్చిన సంఖ్యల ఆరోహణ క్రమాన్ని చూసినట్టయితే 6, 8, 9, 10,
12, 13, 14 మొత్తం 7 విలువలు ఉన్నాయి. సో 7 సంఖ్యలు ఇవ్వబడ్డాయి కాబట్టి మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టు 7 + 1/2 అనగా 8/2 4వ పదం. మరి ఇక్కడ 4వ పదం ఏమవుతుంది అంటే మనకి 10. కాబట్టి మధ్యగతము ఈజ్ ఈక్వల్స్ టు 10. ఏడు అనేది బేస్ సంఖ్య కాబట్టి 7 + 1/2వ పదం మధ్యగతం అయింది. మరొక ఉదాహరణ 17, 19, 14, 15, 12, 9ల మధ్యగతాన్ని కనుగొను. ఇచ్చిన సంఖ్యల ఆరోహణ క్రమం చూస్తే 9, 12, 14, 15, 17, 19. ఇక్కడ మనకు 6 సంఖ్యలు ఇవ్వబడ్డాయి కాబట్టి మధ్యగతము 6/2 అంటే 3వ పదము +1 అంటే 4వ పదంల యొక్క సరాసరి. మరి 3వ పదం 4వ పదాలు చూస్తే 3వ పదం 14, 4వ పదం 15, వీటి యొక్క సరాసరి అనగా 14 + 15/2 ఈజ్ ఈక్వల్స్ టు 14.5 అనకి మధ్యగతంలాగా లభిస్తుంది. అవర్గీకృత పౌనఃపున్య విభాజనం యొక్క మధ్యగతం. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల ఎత్తులు కింది పట్టికలు ఇవ్వబడ్డాయి. వాటి మధ్యగతాన్ని కనుగొను. ఇంతకుముందే చెప్పిన అవర్గీకృత దత్తాంశం అనగా కొన్ని విలువలు వాటికి సంబంధించిన పౌనఃపున్యాలు కలిగి ఉండే దత్తాంశము. విద్యార్థుల ఎత్తు సెంటీమీటర్లు ఇవ్వబడింది. విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల ఎత్తు, విద్యార్థుల సంఖ్య. ముందుగా సంచితా పౌనఃపున్యం కనుక్కోవాలి. సంచితా పౌనఃపున్యం అని అంటే ప్రారంభ విలువతో మొదలుపెట్టి తర్వాతి తరగతి యొక్క పౌనఃపున్యాన్ని వరుసగా కలుపుకుంటూ పోతే 18, రెండవ తరగతికి 18 + 12 30, తర్వాత 30 + 8 38, 38 + 6 44, 44 + 4 48, 48 + 2 50. ఇక్కడ n/2 ఈజ్ ఈక్వల్స్ టు 50/2 అనగా 25. n/2 + 1 25 + 1 26. మరి 25, 26వ రాశులు ఎక్కడున్నాయి అని అంటే మనం చూసినట్టయితే 125కి ఎదురుగా 19 నుంచి 30వ రాశిని సూచించే విలువ మనకు ఉంది. మరి దత్తాంశంలోని 25, 26వ రాశులు సూచించే విలువ 125 కాబట్టి దత్తాంశం యొక్క మధ్యగతం కూడా 25గా మనం తీసుకోవాలి. అనగా సంచిత పౌనఃపున్యంలో 25, 26వ రాశులు ఏ విలువను సూచిస్తాయో ఆ రాశే మనకి మధ్యగతం అవుతుంది. తర్వాత బాహుళకము. అవర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకము. ఇచ్చిన రాశులలో మిగిలిన రాశుల కంటే ఎక్కువసార్లు పునరావృతమయ్యే విలువను ఆ దత్తాంశం యొక్క బాహుళకము అంటారు. గమనిక, ఒక దత్తాంశానికి 1 లేదా అంతకంటే ఎక్కువ బాహుళకాలు వ్యవస్థితం కావచ్చును. ఒక్కోసారి దత్తాంశానికి బాహుళకం వ్యవస్థితం కాకపోవచ్చును. ఉదాహరణ 6, 7, 5, 6, 4, 7, 5, 6, 8 యొక్క బాహుళకాన్ని కనుగొను. విలువల ఆరోహణ క్రమం రాయడం ద్వారా మనం పౌనఃపున్యాన్ని సులభంగా కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి 4, 5, 5, 6, 6, 6, 7, 7, 8. తద్వారా 6 అనే విలువ మిగిలిన వాటికంటే ఎక్కువసార్లు పునరావృతమైనట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ దత్తాంశం యొక్క బాహుళకము 6. మరొక ఉదాహరణ 2, 0, 4, 3, 2, 0, 3, 2, 3, 1 దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొను. విలువల ఆరోహణ క్రమం చూస్తే 0, 0, 1, 2, 2, 2, 3, 3, 3, 4. ఇక్కడ 2, 3 అనే విలువలు మిగిలిన వాటికంటే ఎక్కువ సార్లు పునరావృతము అయినవి. కావున ఈ దత్తాంశం యొక్క బాహుళకాలు 2, 3. ఇది 2 బాహుళకాలు కలిగిన దత్తాంశం.
మరొక ఉదాహరణ 4, 5, 6, 5, 4, 6, 6, 5, 4 దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొన్నాం. ఆరోహణ క్రమంలో రాస్తే 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6. ఇక్కడ అన్ని విలువలు సమానమైన పౌనఃపున్యాన్ని కలిగి ఉన్నాయి. పోల్చడానికి మరొక విలువ లేదు. అందువల్ల ఈ దత్తాంశానికి బాహుళకం వ్యవస్థితం కాదు. అవర్గీకృత పౌనఃపున్య విభాజనం యొక్క బాహుళకం. సో కొన్ని విలువలు వాటికి సంబంధించిన పౌనఃపున్యాలు మనకి దత్తాంశంలో ఇచ్చినప్పుడు దాని యొక్క బాహుళకాన్ని కనుగొంటాం. విద్యార్థులు నాటిన చెట్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్య పట్టిక రూపంలో మనకి ఇవ్వబడ్డాయి. దత్తాంశంలో గరిష్ట పౌనఃపున్యం సూచించు విలువ బాహుళకం అవుతుంది. మరి దత్తాంశంలో ఇవ్వబడిన గరిష్ట పౌనఃపున్యం ఎంత? 14 కాబట్టి మరి 14 సూచించే విలువ 2 కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు నాటిన చెట్ల సంఖ్య 2 అని, అనగా బాహుళకం కూడా 2 అని మనం తీసుకోవాలి. కేంద్ర స్థాన కొలతలలో మార్పులు. ఇక్కడ ఒక పట్టికలో ఒక దత్తాంశము, దత్తాంశంలోని అన్ని రాశులకు 2 కలపగా ఏర్పడే దత్తాంశము, అన్ని రాశులను 2 చే గుణించగా ఏర్పడే దత్తాంశం ఇవ్వబడ్డాయి. మరియు వాటి యొక్క సగటు, మధ్యగతము, బాహుళకాలు ఇవ్వబడ్డాయి. మొదటి దత్తాంశము 6, 8, 5, 7, 10, 6. దీని సగటు 7, మధ్యగతం 6.5, బాహుళకం 6. అన్ని రాశులకు 2 కలపగా సగటు 9, మధ్యగతం 8.5, బాహుళకం 8. అదేవిధంగా అన్ని రాశులను 2 చే గుణించగా సగటు 14, మధ్యగతం 13, బాహుళకం 12. ఇట్లా కేంద్ర స్థానంలోని కొలతలలో మార్పులు చేసినప్పుడు, దత్తాంశంలో మనం మార్పులు చేసినప్పుడు కేంద్ర స్థాన కొలతలలో ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ పట్టిక ద్వారా ఆ మార్పులను తెలుసుకుందాం. మరి దత్తాంశంలోని రాశులను ఏ మార్పునకు గురి చేస్తే ఆ రాశుల సగటు, మధ్యగతము, బాహుళకములు కూడా అదే మార్పునకు లోనవుతాయని మనం తెలుసుకోవచ్చు. అంటే దత్తాంశాన్ని 2 కలిపినట్టయితే సగటు 2 పెరిగింది, మధ్యగతం 2 పెరిగింది, బాహుళకం కూడా 2 పెరిగింది. అదేవిధంగా గుణించినట్టయితే, ఒక స్థిర సంఖ్యతో గుణించినట్టయితే అదే మార్పుకు లోనైనట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మూల్యాంకనము. ఇచ్చిన విలువల సగటు, మధ్యగతము, బాహుళకాలను కనుగొనము. ఇక్కడ ఒక అవర్గీకృత దత్తాంశం ఇవ్వబడింది. రెండవది క్రింది దత్తాంశం యొక్క సగటు, మధ్యగతము, బాహుళకాలను కనుగొనము. ఇక్కడ అవర్గీకృత పౌనఃపున్య విభాజనం మనకి ఇవ్వబడింది. దాని యొక్క సగటు, మధ్యగతం, బాహుళకాలు కనుగొనము. మూడో ప్రశ్న, దత్తాంశం యొక్క సగటు, మధ్యగతము, బాహుళకములు ఒకే విలువను సూచిస్తాయా? నాలుగో ప్రశ్న, ఒక దత్తాంశం యొక్క సగటు 12, ఆ దత్తాంశంలోని రాశులను 4 చే గుణించి లబ్ధానికి 1 కలపగా కొత్త సగటును కనుగొనము.